అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం, వయోభార సమస్యల గురించి తరచూ చర్చ జరుగుతోంది. పలుసార్లు ఆయన వింతగా ప్రవర్తించడమే అందుకు కారణం. దారి తప్పడం, గందరగోళ చూపులు, స్టేజిపై ఆగిపోవడం వంటి సీన్స్ అందుకు ఉదాహరణ. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనకు సాయంగా నిలిచారు. లాస్ ఏంజల్స్లో డెమోక్రటిక్ పార్టీ ఫండ్ సేకరణ కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో బైడెన్, ఒబామా కలిసి పాల్గొన్నారు. వారిద్దరిని జిమ్మీ కిమిల్ దాదాపు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అయ్యాక స్టేజ్ దిగి వెళ్లే సమయంలో ఒబామా ముందుకు కదిలారు, కానీ బైడెన్ మాత్రం ఎటూ కదలకుండా ఓ 10 సెకండ్ల పాటు ఉన్న చోటే బిగుసుకుపోయినట్లుగా నిలబడిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా బైడెన్ను చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే కాదు, జూన్ 14న ఇటలీలోని ఆలియా ప్రాంతంలో G7 సదస్సు జరుగుతోంది. అయితే G7కి వచ్చిన నేతలంతా గ్రూప్ ఫోటోకు ఫోజు ఇచ్చారు. ఆ సమయంలో బైడెన్ మాత్రం నేతలు ఉన్న వైపు కాకుండా మరోవైపు తిరిగి ఎవరికోసమో వెతుకుతున్నట్లుగా ముందుకు వెళ్లారు. అలాగే ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. అయితే ఆ నిల్చున్న వైపు ఎవరూ లేరు. ఇంతసేపటికి ఆయన గ్రూప్ ఫోటో దిగేందుకు రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకువచ్చారు. దీంతో బైడెన్ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆయన భార్య జిల్ బైడెన్ మాత్రం బైడెన్ ఆరోగ్యం బానే ఉందని ఇటీవల ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు. 81 ఏళ్ల వయసులో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.